పాక్కు సింధు నీటిని భారత్ నిలిపేసింది. డ్యామ్ 4 గేట్లను అధికారులు మూసేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్. సింధు నీటిని భారత్ నిలిపేసింది, 4 గేట్లను కూడా మూసేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. అదేవిధంగా ఈరోజు మీటింగ్ కూడా దీనికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా మనం చూసాం. ఇక చర్చల్లో ఫైనల్ గా ఈ డెసిషన్ తీసుకున్నారా? స్వామి, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ యొక్క సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం, అదేవిధంగా సింధు జలాలు పాకిస్తాన్ కు నిలిపివేత, వీటన్నిటిపైన ప్రధానంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి ఒకవేళ ఈ సింధు జలాలను ఆపివేస్తే వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, దాని యొక్క ప్రభావం ఏ విధంగా భారత్ పై పడుతుంది, అదేవిధంగా ఈ మళ్లించినటువంటి జలాలను లేకపోతే స్టోరేజ్ చేసినటువంటి జలాలను ఎన్ని రోజుల వరకు మనం ఉంచుకోగలం, వాటిని కిందికి వదలకుండా పాకిస్తాన్ కు వదలకుండా వాటిని వేరే వైపుకు మళ్లించే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఈ మార్గాలన్నిటిపై కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏమైనప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఈ పహల్గామ్ లో ఈ పర్యాటకుల ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలపైన భారత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందాన్ని అమలును కూడా తక్షణమే నిలిపివేసింది. అందులో భాగంగా ఈ రోజు యొక్క నదీ జలాల కిందికి వెళ్లకుండా ఈ యొక్క డ్యాములను కూడా మూసివేసింది. అయితే స్వామి, దీని వల్ల అంటే ప్రధానంగా ఈ యొక్క నదీ జలాలకు సంబంధించినటువంటి ఈ సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ సంతకం చేశారు. దీన్ని ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. అయితే సింధు నది దీంట్లో మొత్తం 6 నదులు ఉన్నాయి. ఇందులో పశ్చిమంగా ఉన్నటువంటి నదులు సింధు నది, జేలం నది, చీనాబ్ నది, ఈ 3 పశ్చిమంగా ఉన్నాయి. అదేవిధంగా తూర్పున ఉన్నటువంటి రవి, బియాస్, సట్లెజ్, ఈ 3 నదులు కూడా తూర్పునున్నాయి. వీటిలో తూర్పున్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో రవి, బియాస్, సట్లెజ్, ఈ వీటిని మొత్తంగా భారతదేశం పూర్తిగా వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమాన ఉన్నటువంటి నదులు సింధు నది, జేలం, చీనాబ్, ఈ 3 నదుల్లో పాకిస్తాన్ ప్రధానంగా వీటిని కొంత మేరకు వినియోగించుకోవచ్చు. అయితే భారత్ కొన్ని పరిమితమైనటువంటి ఉపయోగాలకు పంపింగ్, అదేవిధంగా సాగునీటి, సాగుకి నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, వీటికి ఈ పశ్చిమ నదుల నీటిని కూడా వాడుకోవచ్చు అన్నది ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిబంధన. అయితే చాలా కాలం పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నీటి ఒప్పందంగా కూడా పరిగణించబడింది. 2 దేశాలు కూడా ఇప్పటి వరకు యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఈ ఒప్పందం కొనసాగుతున్నది. దీని పరిరక్షణ కోసం కూడా ఒక ఇండస్ వాటర్ కమిషన్ అని కూడా దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ భారతదేశం కొన్ని ప్రాజెక్టులపైన అభ్యంతరం చెప్పింది. బక్హియార్ డ్యామ్, అదేవిధంగా కిషన్ గంగా ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులపైన పాకిస్తాన్ అభ్యంతరం చెప్పింది. అయితే ఈ యొక్క ఒప్పందాన్ని సమీక్షించాలి, భారత్ కొంత వ్యతిరేకంగా ఉందని కూడా భారత్ పదే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. అయితే దీనివల్ల అంటే ఈ సింధు జలాల్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ కి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ వ్యవసాయ రంగం పైన దీని తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆ దేశంలో విద్యుత్ సరఫరాపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే జల లభ్యత, అస్థిరత, అదేవిధంగా నీటి కొరత కారణంగా ప్రతి ఏటా 19 మిలియన్ టన్నుల బొగ్గుని పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది. దిగుమతుల కారణంగా ఆ దేశం పైన 2021 నాటికే $1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక భారం కూడా పాకిస్తాన్ మీద పడింది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం జీడీపీలో 60% కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో సింధు జలాలను నిలిపివేయడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ యొక్క సింధు వాటర్ ఒప్పందం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. పాకిస్తాన్ లోని సర్బలా, మంగ్లా వంటి విద్యుత్ కేంద్రాలు ఈ సింధు, జేలం నదులపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ దేశంలో విద్యుత్ వినియోగంలో పరిశ్రమలో 2వ స్థానంలో ఉన్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్, ఈ 3 ప్రధాన పట్టణ కేంద్రాలు ఈ నదుల నుండి నేరుగా నీటిని తరలిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సింధు నీటి ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం మరింతగా తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళకు ఎక్కువ ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంది బొగ్గు దిగుమతుల కారణంగా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మనం చూస్తున్నాం. ఈ డ్యామ్లు ఏవైతున్నాయో మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి డ్యాముల నుంచి కూడా ఈ మొత్తం నీటిని నిలిపివేయడం జరిగింది. ఇది నిన్ననే నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఈ వీడియోలను ఈ ఫోటోలను ఈ రోజు అధికారికంగా విడుదల చేసింది. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.